ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని పార్టీని వేడుకున్నారు. జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానన్నారు. మంత్రి పదవి ఇచ్చేందుకు సామాజిక వర్గం అడ్డొస్తే తాను రాజీనామా చేసి బీసీ వ్యక్తిని గెలిపించుకుంటానన్నారు. కానీ జిల్లాకు మాత్రం ప్రాతినిధ్యం ఇవ్వాలన్నారు మల్రెడ్డి. రాష్ట్ర జనాభాలో 42% జనాభా రంగారెడ్డి జిల్లాదేనన్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్లకు మంత్రి పదవులిచ్చి పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టడం సరైంది కాదన్నారు. పనిచేసిన వాళ్లను పక్కన పెడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. పార్టీలోకి ఎవరొచ్చినా గౌరవం ఇవ్వాలి కానీ పదవులు ఇవ్వొద్దన్నారు. ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని సూచించారు. సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. రానున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునైనా గ్రేటర్ పరిధిలోని నేతలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పారు. పార్టీ లైన్ దాటొద్దు కాబట్టి ఏమీ మాట్లాడలేకపోతున్నానన్నారు మల్రెడ్డి రంగారెడ్డి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గం విస్తరించినా మా ముఖ్యమంత్రి గారు అధిష్టాన వర్గము తీసుకున్న నిర్ణయము ప్రకారంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. వాళ్ళకు తప్పకుండా తెలుసు, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 44% ప్రజలున్నారు. ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో 6 మంది ఉన్నారు. ఈరోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం, హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే, అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన. ఓకే.